సమగ్ర భూ సర్వే విషయంలో తెలుగుదేశం పార్టీ క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను సమగ్ర భూ సర్వేను తీసుకువచ్చినప్పుడు రైతుల భూములు జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. ప్రజల్లో భయాందోళన కలిగజేశారు. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందారు, గెలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేస్తూ సమగ్ర భూ సర్వేను అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంస్కరణల్ని అమలు చేస్తూ తీసుకొచ్చినటువంటి విధానాల్ని అమలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఇందులో తామే అంతా చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడడం హాస్యాస్పదమైనటువంటి అంశం. ఆ రోజు భూ సర్వే చేస్తే జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటున్నారంటూ మాట్లాడారు. ఈ రోజు మాత్రం తెలుగుదేశం పార్టీ అదే పద్ధతిలో భూమి సర్వే చేస్తోంది. ఇక్కడ మళ్ళీ రైతులను గందరగోళపరిచే ఒక కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో నాటిన రాళ్లను ఇప్పుడు మిషన్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి బొమ్మను లేదా పేరును వాటిపైన తొలగించే క్రమంలో ఆ రాళ్లను చిందరవందర చేస్తున్నారు. ఆ హద్దులు మారిపోతున్నాయి. తద్వారా రైతుల్లో మరింత గందరగోళం తలెత్తుతోంది. మళ్ళీ కూడా మొదటి నుంచి సర్వే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. రైతుల్లో మళ్ళీ వివాదాలు మొదలవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏ లక్ష్యంతో అయితే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో భూ వివాదాలు స్వస్తి పలకాలని జగన్మోహన్ రెడ్డి సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేరును జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండకూడదని మిషన్ల ద్వారా వాటిని తొలగించే క్రమంలో ఆ ప్రయత్నంలో ఆ రాళ్ళు మొత్తం చిందరబందలు అవుతున్నాయి. ఆ హద్దులు మారిపోతున్నాయి. ఆ సర్వే రాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తున్నాయి. ఫలితంగా రైతుల్లో మళ్ళీ గందరగోళం, మళ్ళీ రీసర్వే చేయాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ అంశంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం మెచ్చుకునే విధంగా సమగ్ర భూ సర్వే చేస్తే అది కూడా బ్రిటిష్ వారి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే ఎక్కడా లేని విధంగా భూమి సర్వే చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరును ఆ ఫోటోను తొలగించడానికి దాదాపుగా ప్రజాధనాన్ని 600 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతున్నారని విశ్లేషకులు తప్పు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో తొలగించడానికి, పేరు తొలగించడానికి రైతుల హద్దులకు సంబంధించినటువంటి రాళ్లను ఎందుకు చిందరవందర చేస్తున్నారు, ఎందుకు తొలగిస్తున్నారు, ఎందుకు వాటిని మారుస్తున్నారని రైతుల్లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చినటువంటి పరిస్థితి, మళ్ళీ మొదటి నుంచి సర్వే చేయాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశారో దాన్నే కొనసాగిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పైన అభాండాలు వేసి బురద జల్లి అసత్య ప్రచారం చేసి మళ్ళీ అదే సంస్కరణను అదే విధానాన్ని అమలు చేస్తూ అందులో లబ్ధి పొందాలనే ఒక ప్రయత్నం చేయడం రాజకీయాల్లో దిగజారుతనానికి ఇంతకంటే నిదర్శనం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకానికే పేరు మార్చి మళ్ళీ అమలు చేస్తూ అవే పాస్బుక్లను ఇస్తూ అదే విధంగా ఇస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో 56 రూపాయలకు పాస్బుక్ని ఇస్తే ఈరోజు 76 రూపాయలకు ఇస్తున్నారు. అందులో 20 రూపాయలు మార్జిన్ పెట్టుకొని ఇస్తున్నటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రస్తావించారు. 20 రూపాయలు కమిషన్ కొట్టేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాన్ని ఎండగట్టారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని చెడ్డదని చెప్పాలి, తప్పుడు దాన్ని ప్రచారం చేయాలి, తమ అనుకూల మీడియా ద్వారా భూములు లాక్కుంటున్నారని ప్రచారం చేయాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని అమలు చేయాలి, అదే విధానాన్ని కొనసాగించాలి, అదే సంస్కరణనే కొనసాగిస్తూ క్రెడిట్ తమది అని చెప్పుకునే ప్రయత్నం చేయాలి. అందులో కూడా కమిషన్లు కొట్టేయాలి. స్పష్టంగా సమగ్ర భూ సర్వే అంశంలో కనిపిస్తున్నటువంటి అవినీతి ఇది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి బద్నాం చేస్తూనే దాని ద్వారా లబ్ధి పొంది మళ్ళీ అదే విధంగా ముందుకు వెళ్ళడం తెలుగుదేశం పార్టీ తప్ప, చంద్రబాబు నాయుడు తప్ప ఎవరికి సాధ్యం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం వల్ల దాదాపుగా లక్షలాది మంది రైతులు మళ్ళీ ఇబ్బందులు పడబోతున్నారు. చేసిన పని మళ్ళీ చేయాల్సి వస్తోంది. దాదాపు కోట్లాది రూపాయలు మళ్ళీ ప్రజాధనాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ప్రజాధనం అంటే చంద్రబాబు ప్రభుత్వానికి లెక్క లేనట్టుగా మారిపోయిందంటూ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.